హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, నేను టమాటా కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేస్తాను చూసేద్దురండి ఫ్రెండ్స్. వచ్చేయండి. ఫస్ట్ పచ్చిమిర్చి ఆల్రెడీ కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కళాయి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి వేసేసాను, ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. 2 టేబుల్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. టమాటా చట్నీ అనేది చాలామందికి ఇష్టంగా ఉంటుంది. చేసే ప్రాసెసింగ్ కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ. నాకైతే టమాటా చట్నీ దోశలకైనా ఇడ్లీకైనా, కొంతమంది అసలు ఇడ్లీలో కూడా తింటారు ఫ్రెండ్స్, దోశలలో కూడా తింటారు. టమాటాలు ఆల్రెడీ పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసేసా. పసుపు వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పసుపు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిగచ్చి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాం కదా, అవి మగ్గాయి ఫ్రెండ్స్. కొంచెం అవి మగ్గిపోయాక, ఆల్మోస్ట్ అవి మగ్గాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఎలా మగ్గిపోయాయో. పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొనేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుని పుదీనా వేసేసాం. కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. అలా కరివేపాకు కూడా ఉంది ఫ్రెండ్స్. అవి మగ్గనిద్దాం. కొంచెం అవి మగ్గిపోతుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా వరకు కొంతమంది కొత్తిమీర పుదీనా కరివేపాకు తినని వాళ్ళకి బెస్ట్లో బెస్ట్. చాలామందికి పుదీనా చట్నీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ వేరే. నేను కూడా అలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడాలి కదా, మీరు చూసి ఎలా ఉందని చెప్తుంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మగ్గిపోయింది ఆల్రెడీ, ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోయాయి, పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మళ్ళీ అదే కళాయిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందే టమాటాలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను. ఏంటక్క ఇంతలా ఉన్నాయి టమాటాలు అంటారా? ఇది నేను బిగ్ బాస్లో చూశాను ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఇదే స్టైల్లో టమాటా చట్నీ చేశారు ఫ్రెండ్స్. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ టమాటాలు సన్నగా కట్ చేసి చేస్తాను ఫ్రెండ్స్. నేను కూడా మీకు కొత్తగా యూట్యూబ్ కోసం అని కూడా అంటే తినేటట్టు చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా తినాలి కదా కంపల్సరీగా. అందుకే టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పైన ఆ తొడియలు తీసేస్తే ఏంటంటే ఫ్రెండ్స్, టమాటాలు గుజ్జు గుజ్జు ఉంటాయి, బాగుంటుంది. చాలా వరకు మనం టమాటా చట్నీ పట్టేటప్పుడు కూడా ఆ టమాటాలు మిక్సీ వేసా కూడా అవి మనం తినేటప్పుడు ఏర్పడుతూ ఉంటారు చాలామంది, పిల్లలైనా ఎవరైనా. అందుకే ఫ్రెండ్స్, అట్లా కాకుండా ఇట్లయితే మనం మామూలుగా మన ఇంట్లో పూరి తీసేది ఉంటుంది, అట్లా పెట్టి ఇట్లా తీసేసి మొత్తం కొంచెం అవి మగ్గనిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉడకనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా గంట పట్టుకొని ఆ సహాయంతో మొత్తం టమాటాల మీద వచ్చేది మొత్తం తోలు తీసేయండి ఫ్రెండ్స్. అలా తీసేయండి ఫ్రెండ్స్. మొత్తం అలా తీసేసి మొత్తం వచ్చిన వరకు తీసేసిన ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి టైం పట్టిద్ది. ఏందక్క బిగ్ బాస్ గురించి చెప్తున్నావు, ఏదైనా ఇది బిగ్ బాస్ ట్రై చేసి లేదురా, నేను ట్రై చేస్తాను ఇంతకుముందు కూడా ఒకసారి, ఇప్పుడు ఇది 2వ సారి. కంపల్సరీగా ఇది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నేను ఏదైనా ట్రై చేయండి మీకు యూట్యూబ్ వరకు నేను ఎందుకు ఇస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినేటట్టు ఉండాలి, కానీ ఏదో టైంపాస్గా చేసామా పడేసేటట్టు ఉండకూడదు కదా ఫ్రెండ్స్. అందుకే మంచిగానే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఈ అక్క ఏంటి బిగ్ బాస్ ఎన్టీఆర్ది అని చెప్తుంది. లేదు ఫ్రెండ్స్, చూసేవాళ్ళు మళ్ళీ ఏదో అనుకునేవాళ్ళు. ప్లస్ నేను బిగ్ బాస్లో చూసాను ఫ్రెండ్స్. 2 టైమ్స్ దాకా ఎన్టీఆర్ టమాటా చట్నీ చేసి అది పెట్టింది ఫ్రెండ్స్. అందుకే ప్రత్యేకంగా నేను కూడా ఇలా చేయటం నేర్చుకున్నా ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు ఎవరు చూడట్లేదా? అసలు ఎవరు చూసినట్టు లైక్స్ పడట్లే, కామెంట్స్ పడట్లే ఫ్రెండ్స్. ఒక్కసారి ఇటు వచ్చేయండి ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. కొంచెం చింతపండు వేసుకుందాం.
చింతపండు వేసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఇందాక రాని లడ్డుది కూడా ఇప్పుడు వచ్చేసింది. అది కొంచెం లావుగా ఉన్న టమాటా ఇందాక చూడండి ఇప్పుడు ఎలా బాగా వచ్చేసిందో. ఉడికితే ఆటోమేటిక్గా పైన పొట్టు వస్తే టమాటాలు అనేది గుజ్జు గుజ్జుగా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ. ఓకే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్కి లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను ఏం చేయాలి ఫ్రెండ్స్? మంచి మంచి వీడియోస్తో రావాలంటే మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి కదా ఫ్రెండ్స్. లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్, లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. నేను ఇంత మీకోసం అని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు లైక్ కొట్టాలి కదా కంపల్సరీగా. అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా చట్నీ, చాలా వరకు ఉడికిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఉడికిపోయేసింది కాబట్టి టమాటా చాలా వరకు టమాటాలు ఉడికినాయి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నాకేంటంటే ఫ్రెండ్స్ టమాటా చట్నీ దోశల్లోకైనా ఇడ్లీకైనా వేడివేడి అన్నంలో అయినా లేదా మనం ఏమంటారు వేడివేడి ఆమ్లెట్ వేసుకొని అన్నం పెట్టుకొని టమాటా చట్నీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిపోయినా చింతపండు ఉడికిపోయింది కదా కొంచెం కల్లుప్పు వేసాను ఫ్రెండ్స్. కల్లుప్పు వేసాక మగ్గిపోతుంది ఫ్రెండ్స్, కొంచెం అవి మగ్గిపోతాయి కాబట్టి కొంచెం వరకు. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు మా పక్కన ఒక బుడ్డోడు ఉండు ఫ్రెండ్స్. వాడు నేను ఎప్పుడు వీడియో ఎడిట్ చేద్దామన్నప్పుడే వాడు మొత్తుకుంటా ఉంటాడు. నేను ఎప్పుడు వీడియో ఎడిట్ చేద్దామన్నా ఇది చేద్దామన్నప్పుడు వాడు మాటలు వినబడతాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో కావాలి కదా ఫ్రెండ్స్. వీడియో చేయాలన్నా టైం పట్టింది కదా ఫ్రెండ్స్, టైం పట్టిద్ది. వీడియో తీయాలన్నా ఎడిట్ చేయాలన్నా చూడండి ప్రాసెసింగ్. టమాటా పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం పసుపు వేసుకుని ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. అవి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. కొంచెం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం మిక్సీ పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. నాకు ఇంట్లో బుడ్డోడు ఉంది ఫ్రెండ్స్, ఆ బుడ్డోడు ఆగేటట్లేడు. చెప్తాను. పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీలో ఎల్లిపాయలు కూడా వేయండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని వచ్చేయండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని వచ్చేసాక కొంచెం టమాటా ఈ పేస్ట్ పట్టుకొని వచ్చేసాక ఏందక్క 2 సార్లు చెప్తున్నావా ఏందంటే, నాకు ఒక బుడ్డోడు ఉండు ఫ్రెండ్స్, వాడు మొత్తుకుంటా ఉండు. పచ్చిమిర్చి అయితే టమాటా పేస్ట్ పట్టుకొచ్చాక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టమాటా చట్నీ. టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా చట్నీ. ఇళ్ళ మధ్యలో కామెంట్స్ ఎక్కువైనాయి ఫ్రెండ్స్. ఇటు బుడ్డోడు కామెంట్స్, ఇటు పక్కన సిస్టర్ కామెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు చేసి ట్రై చేసి ఎలా ఉంది అక్క అంటేనే కదా నేను రిప్లై ఇచ్చేది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.